ఈరోజు ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఎవరైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు ఆరోగ్య రీత్యా వాళ్ళు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కు వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 103 చెక్కులు రావడం జరిగింది. దాని వాల్యూ 29,64,524. మేము గత 13 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా మేము అడుగుతూ ఉన్నాం. నియోజకవర్గం నుండి మీరు 15-20% వాళ్ళు బిల్లులు పెట్టుకుంటే 15-20% రావడం జరుగుతూ ఉంది. దయచేసి పేదలు ఆస్తులు అమ్ముకోనో లేకుంటే బంగారం కురిస్తే మట్టలు అమ్ముకోనో వాళ్ళ పిల్లలకో లేకుంటే కుటుంబాన్ని కాపాడుకుంటానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇది 50% రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ఈవెన్గా వస్తూ ఉన్నాయి. కొన్ని చెక్కులు 4-5 నెలలకు వస్తే ఇంకొకటి ఏడాదికి వస్తూ ఉంది. దీన్ని కూడా ఒక సిస్టమేటిక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పేదవాళ్ళు అప్పులు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారు చాలామంది. అప్పులు లేదంటే మీరు ఆలస్యం ఇస్తే మీరు ఇచ్చే ఏదైతే ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ అది మిత్రులకే సరిపోతూ ఉంది. కనుక త్వరగా ఎక్కువ శాతం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి.